ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది చాలా రోజు నుంచి అడుగుతున్నారండి. బోర్డ్స్ అనేది అంటే మా దగ్గర అనేది ఫెదర్ అయితే ఊడిపోతుంది భయ్య, చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. మొత్తం బాడీ మొత్తం కూడా ఫెదర్ అయితే ఊడిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏమంటో చెప్పండి అని చెప్పి చాలామంది కూడా మళ్ళీ అయితే అడగడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ కూడా మెసేజ్ చేస్తున్నారు, అలాగే కింద కామెంట్లు కూడా చేస్తున్నారండి. బట్ దీని గురించి మన వీడియో ఎందుకు చేయలేదంటే గతంలో అనేది మనం అనేది వీడియో చేసి ఉన్నామండి. మన ఛానల్ అనేది ఈ ఫెదర్ ప్రాబ్లమ్కి సంబంధించిన వీడియో అనేది మనం చేసాం. బట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అనేది ఏంటంటే ఆ వీడియో అనేది చూడకపోవడంతో అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ ఫెదర్ ప్రాబ్లం అనేది ఫస్ట్ దేనివల్ల వస్తుందంటే మనకు అనేది ఒకటి ఏంటంటే వీటికి అనేది కాల్షియం తక్కువైనా, నెక్స్ట్ విటమిన్ తక్కువైనా సరే వీటికి అనేది ఈ ఫెదర్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సీజన్ అనేది ఇప్పుడు సమ్మర్ సీజన్ నుంచి వింటర్ సీజన్, వింటర్ సీజన్ నుంచి రెయినీ సీజన్ అనేది సీజన్ మారినప్పుడు ఏంటంటే మీరు కానీ మీ ఇంట్లో డాగ్ పెంచుకుంటే మీకు కానీ డాగ్ కానీ హెయిర్ ఫాల్ అయితే మనకి ఏంటంటే సీజన్ మారినప్పుడు హెయిర్ ఫాల్ అవుద్ది కదండి డాగ్ అనేది. అలాగే మనకు అనేది బజ్జీస్లో కూడా ఏంటంటే ఫెదర్ ప్రాబ్లం అయితే మారుతుందండి. ఎందుకు ఫెదర్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుందంటే ఈ సమ్మర్ సీజన్ ఏంటంటే దీనికి ఫెదర్ ఊడిపోయి కొత్త ఫెదర్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే సీజన్ మారే కొద్ది వీటికి అనేది ఫెదర్ అనేది ఊడడం జరుగుతుంది. లేదు భయ్య మా దగ్గర తరచుగా ఊడుతుంది ఫెదర్ అంటే మీకు అనేది ట్రీట్మెంట్ అయితే నేను చెప్తానండి. ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు అనేది మ్యాక్సిమం అంటే నేను చెప్పే ట్రీట్మెంట్ మీరు కరెక్ట్గా చేసుకుంటే మీకు అనేది ఒక 10 డేస్లో అంటే 15 రోజులు అనేది మీకు అనేది సేమ్ మళ్ళీ ఫెదర్ అనేది రావడం జరుగుద్ది అండి. మీకు అనేది ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే ఈ కాల్షియం సంబంధించిన నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది ఎక్కువగా అనేది మనకి చెప్తాం కదండి. మీకు అనేది కాల్షియం సుద్దలు అయితే అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ అంటే కట్లు బోన్ అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ అంటే కాల్షియం సంబంధించిన టానిక్లు కూడా ఉన్నాయండి. మీరు పెట్ షాప్స్కి వెళ్ళి లేదంటే ఎక్వేరియం షాప్స్కి వెళ్ళి ఇలా బర్డ్స్కి అనేది మేము ఇలా కాల్షియం సంబంధించిన టానిక్ అయితే వేసుకోవాలనుకుంటున్నామండి. టానిక్ ఇవ్వమంటే వాళ్ళు కంపల్సరీ ఇస్తారు. ఎందుకు మీకు టానిక్ అనేది నేను డిస్ప్లే చేయట్లేదంటే మీకు అనేది ఈ టానిక్ అంటే బోల్డ్ బ్యాన్స్ అయితే వచ్చాయండి. అందువల్ల ఏంటంటే నేను అది పర్టికులర్గా ఈ బ్యాన్ అని చెప్తే ఆ బ్యాన్ మీకు అనేది షాప్లో దొరకపోవచ్చు. అందుకని చెప్పేసి మీరు అనేది షాప్కి వెళ్తే వాళ్ళు అనేది కాల్షియం సంబంధించిన మీకు అనేది టానిక్ అయితే సిరప్ అయితే ఇవ్వడం జరుగుద్ది. మీకు అనేది కాల్షియం సంబంధించింది. నెక్స్ట్ మీకు అనేది ట్రీట్మెంట్ అనేది మనం ఎలా చేసుకోవాలంటే వీళ్ళకి అనేది ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే మన చుట్టుపక్కల ఎక్కడైనా కలమంద మొక్క కంపల్సరీ ఉంటుందండి. కలమంద మొక్క అనేది గుజ్జు తీసి మీరు ఏం చేస్తారంటే అది మన పసుపులో కలుపుకొని మీరు అనేది ఈ బోర్డుకి అయితే ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఫెదర్ అయితే ఎక్కడైతే ఊడిపోతుందో అక్కడ ఈ కలమంద అనేది మీరు అనేది రాయండి. కంపల్సరీ కూడా మీకు అనేది రికమెండ్ అయితే అవుతుంది. ఎందుకంటే నేనైతే బిఫోర్ ఒక నాకు తెలిసిన తర్వాత ఒక 2 years అయిపోయింది అనుకుంటున్నాను ఈ ట్రీట్మెంట్ చేసిన అనేది. కానీ నాకైతే గొప్పగా రిజల్ట్ అయితే వచ్చింది. అందువల్ల మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫెదర్ ఎక్కువ ఊడిపోతుంది అనుకోండి ఆ బోర్డ్ని మీరు ఏంటంటే ఫస్ట్గా అనేది మీరు సపరేట్ చేసేయాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు అంటే స్కిన్ ఎలర్జీ ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి ఫెదర్ ఊడిపోవడం అనేది. అందువల్ల ఏంటంటే మనకున్నప్పుడు ఈ ఉన్న కూడా బోర్డుకి ఉన్న ప్రాబ్లం అనేది వేరే బోర్డ్స్కి అనేది రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ అనేది దీన్ని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం అనేది ట్రీట్మెంట్ అయితే చేసుకోవాలి. కలమంద పసుపు 2 కలిపి రాస్తే మాత్రం మీకు అనేది సూపర్గా పనిచేస్తుంది, డెఫినెట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు అడగచ్చు భయ్య మేము సిటీలో ఉన్నాం మాకు ఏంటంటే కలబంద దొరకట్లేదు భయ్య అంటే మాత్రాన మీ దగ్గర డెటాల్ బాటిల్ ఉంటుంది కదండి. మీరు అనేది సాఫ్ట్వేర్ కొనుక్కోవచ్చు డెటాల్ బాటిల్ అనేది. ఈ డెటాల్ బాటిల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనకు అనేది. ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే మీరు అనేది జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ డెటాల్ అనేది మనం ఫెదర్ మీద కొట్టేటప్పుడు వీటి కొంట్లోకి కానీ ముక్కులోకి కానీ నోట్లోకి కానీ ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. మీరు ఈ ఫెదర్కి అనేది ఓన్లీ ఫెదర్ ప్రాబ్లం కాబట్టి ఫెదర్కే కొట్టాలి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను ఈ డెటాల్ అనేది చాలా డేంజర్. దీన్ని కొంట్లో పడినా నెక్స్ట్ నోట్లో పడినా సరే బోర్డు అయితే చనిపోద్ది. నేను ఏంటంటే 99% ఇది వాడొద్దని చెప్తాను. కానీ మీకు కలబంద అవైలబుల్ లేకపోతే మాత్రం మనం ఇదే వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి లేకపోతే ఇంకోటి వాడుకోవాలి కాబట్టి ఇది వాడడం మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఎందుకంటే కొంట్లో పడినా నోట్లో పడినా సరే బోర్డు చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు అనేది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అనేది ఈ డెటాల్ కొట్టిన తర్వాత మీరు అనేది డైలీ వాడకండి. డెటాల్ అనేది ఏంటంటే ఈరోజు కొట్టిన తర్వాత మీరు అనేది మరుసటి రోజు అనేది చూడండి బోర్డు అనేది ఎలాగుంది అనేది చూసుకొని నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది మరుసటి రోజు అనేది మీరు దీనికి అనేది మామూలు వాటర్తో స్ప్రే చేసేయండి. మళ్ళీ మరుసటి రోజు అనేది డెటాల్ వాడండి. ఎందుకంటే డెటాల్ కంటిన్యూగా వాడినా సరే ఈ బాడీకి అనేది పట్టుకొని పొలుసులో ఊడిపోద్దండి. బాడీ అనేది దీనికి అనేది పొలుసులో ఊడిపోతే అక్కడి నుంచి స్కిన్ అనేది ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఈ పొలుసు అనేది ఎక్కువ ఊడిపోతుంది. ఎందుకంటే డెటాల్ అనేది బాడీ మీద అలా ఉండిపోవడం ఏంటంటే దీనికి అనేది ప్రాబ్లం వస్తుంది. డెటాల్ ఈ రోజు కొడతాయి, ఈ రోజు మార్నింగ్ కొట్టారనుకోండి మరుసటి మార్నింగ్ అనేది మీరు అనేది మామూలు వాటర్తో మళ్ళీ మీరు స్ప్రే చేసేయండి. మీరు మెయిన్గా ఇందులో వాడాల్సిందంటే వాటర్లో ముంచిమని కాదండి, స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఇంట్లోనే స్ప్రే బాటిల్తోనే స్ప్రే చేయాలి డెటాల్ కూడా. నెక్స్ట్ మీరు మరుసటి రోజు వాటర్ కూడా స్ప్రే బాటిల్తోనే స్ప్రే చేయాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే నా పర్సనల్ ఏంటంటే కొంచెం కలబంద వాడడానికి అయితే ట్రై చేయండి. కలబంద అనుకోండి మీరు రోజు వాడుకోవచ్చు.
ఈరోజు మార్నింగ్ వాడారు అనుకోండి, రేపు మార్నింగ్ సేమ్ ప్రాబ్లం ఉండేదారు మళ్ళీ వాడుకోండి. అలాగే మరుసటి రోజు కూడా సేమ్ అలా వాడుకోవచ్చు. కానీ డెటాల్ మాత్రం ఈ రోజు వాడితే మాత్రం మరుసటి రోజు మాత్రం మీరు అనేది వాష్ చేయాలి. ఈ వాషింగ్ మాత్రం కంపల్సరీ కూడా మీరు ఓన్లీ స్ప్రేతోనే చేయాలి. డైరెక్టర్ వాటర్లో డొక్కులు అట్లా ముంచేయకండి. బోర్డ్స్ అనేది అంటే కంగారు ఎక్కిపోయి ఏంటంటే హార్ట్ బీట్ పెరిగిపోయి ఒక్కోసారి కొన్ని సార్లు ఏంటంటే కొంచెం కంగారు ఎక్కిపోయి ఉణుకుపోయి చనిపోవడం జరుగుద్ది. దయచేసి నేను చెప్పింది మాత్రం నేను ఎలా చెప్తున్నా అలాగే చేయండి. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకొని చేసిన తర్వాత బోర్డ్స్ చనిపోయిన తర్వాత మీరు బాధపడిన ప్రయోజనం ఉండదండి. దయచేసి నేను చెప్పింది మాత్రం జాగ్రత్తగా చేయండి. నేను ఎందుకు ఇంత వివరం చెప్తున్నానంటే మెడిసిన్స్ అనేటంటే చాలా డేంజర్గా ఉంటాయి. అవి సడన్గా కొంతమంది చిన్న పిల్లలని కూడా పెంచుతున్నారు. ఎందుకంటే ఒక 8th క్లాస్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది పెంచుతున్నారు. 8th క్లాస్ నుంచి చాలామంది పెంచుతున్నారు. వీళ్ళు కొంచెం తెలియకపోవడం ఏంటంటే మనం వివరం చెప్పపోయాం అనుకోండి, గొబ్బుకుని కొంటలు అట్లా కొడేస్తూ ఉంటారు. పాపం బోర్డ్స్ చనిపోతాయి. అందువల్ల ఏంటంటే ఇలాంటి మెడిసిన్ సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో తక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే బోర్డ్స్ ఎక్కువ పెంచే వాళ్ళు మాత్రం ఎక్కువ చిన్నపిల్లలే పెంచుతారు. ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే 8th క్లాస్ నుంచి పెంచుకుంటూ వస్తారు. ఎందుకంటే నేను కూడా 8th క్లాస్ నుంచి పెంచుకొచ్చాను ఈ బోర్డ్స్ అనేది. అంత పిచ్చి, ఎందుకంటే చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా ఉంటుంది అనేది చూడగానే. ఇంట్లో పేరెంట్స్ని ఏడిపిస్తారు, ఎందుకంటే అవి కొన్నంత వరకు ఊరుకోరు. నేను చిన్నప్పటి నుంచి అలాగే మనం ఏడిపించాం, అలాగే కొనుక్కున్నప్పుడు అలాగే మనకు అలవాటు అయింది. కాబట్టి నేను చిన్నపిల్లల గురించి 100 సార్లు చెప్తున్నాను. దయచేసి మీ దగ్గర అయితే ఇలాంటి బోర్డ్స్ కానీ చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియో అనేది మీరైతే ట్రీట్మెంట్ చేయొచ్చుకండి. ఎందుకంటే మీ పేరెంట్స్తో చేయొచ్చండి ట్రీట్మెంట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గానే వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం డెఫినెట్గా అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అనేది మీ ఛానల్ అయితే మీ యూట్యూబ్ ఛానల్ అయితే రావడం అయితే జరుగుద్ది. అది ఈజీగా మన వీడియోస్ అనేది చూడొచ్చు మీరు అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.